హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్నారా? నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, లైక్ చేయరు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. అమ్మ గట్టినే తినట్టుంది ఆయన. అన్నా పోయిందన్నా బావా, బాగానే గట్టినే తినట్టుంది. నీ అమ్మ పిలుచుకురాని పంపిస్తే గారా నిన్ను మొత్తం వంకటిగా నడుస్తున్నా. అది ఉండపోయిందా? ఏమో నాకు నవ్వాలని అర్థమైతలేదు, చెప్పాలని అర్థమైతలేదు. ఏమో అంతగా దిగిందా? మొత్తం ఇగో ఇట్టా ఇట్టా నడుచుకుంటూ పోయినా. అడిగిలు పట్టుకుని వస్తుంది కదా. పో నువ్వైతే పో, నేను పట్టుకుని వస్తా. పోయినా పోయిండు బండి వేసుకొని పోయిండు. అమ్మ ఇప్పుడు ఏం చేద్దాం? పోదు నా వద్దా మరి? చూసిరా పో, సూర్యన అయితే సరే ఇట్టా అనుకుంటా పోయిండు. అమ్మ గచ్చి కూర్చున్నా, బాగా అయింది. నన్నే అంటాడు చలి, మళ్ళా రానే రాదు ఈసారి కూర్చుడే మళ్ళా. అవురా ఆడున్నాడు రా కిలిగాడు. ఏ పోయిడు బాబా అని పంపిస్తున్నా. ఇక నువ్వు ఉంటే చేస్తావో చేయడం అని పంపిస్తున్నా. నేను చెప్తున్నారా, అఖిల్గాడు ఉంటే మాత్రం నేను రానంటే రాని చెప్తున్నా. ఏం లేడు అరే వాడిని వద్దురా అంటే తీసుకొచ్చినోడు చేస్తున్నా అంటే ఏం చేసినారా మీరు? అమ్మో దిగలేకపోతున్నారా? అంత గట్టి కూర్చుందా? ఇంత దిగిందిరా మీ అన్నదమ్ములు నవ్వుతే నవ్వుస్తున్నారా? తప్పని కాదు కానీ ఆడు తక్కువడు కాదురా, ఆడు బావా అంటాడు, తర్వాత అంటాడు ఆడు. అట్లేం కాదు బాబా, నాతో మంచిగా ఊగా మాట్లాడుతూ అఖిల్ ఆడొద్దు వద్దు అంటే ఆయన పట్టుకొచ్చినావు. సరే ఏం కాదు, ఏం కాదు బాబా. మళ్ళీ వర్షం వస్తుంది రేపు ఎల్లుండి, మళ్ళీ అది పత్తి అంతా తెల్లగైంది అనుకో, మళ్ళీ ఓడి కొన్నాడు. జర్ర అర్థం చేసుకో ప్లీజ్. అరే నీ అబ్బా ఒక నిమిషం, ఆడ అఖిల్ గాడు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏ కాదు, నాటకాలు చేయగలరా రే, నేను లోపల కూడా అడుగు పెట్టా. నేను ఎందుకు మళ్ళీ దింపుతాడేమని అనుకుంటున్నావా? ఏంది ఎట్లా కనిపిస్తుందిరా నీకు? నేనున్నా బావ, ఇప్పుడు నీకు కూడా మజాక్ అవుతుందిరా, నీకు మజాక్ అవుతుందిరా. నీ మీద ఈగ వాళ్ళనియకుండా నేను చూసుకుంటా. అరే పోనీ నా బామ్మారిది, వర్షాలు పడుతున్నాయి, పత్తి ఖరాబ్ అవుతుంది, రా బావా అని తీర బట్టలాడితే వస్తే నువ్వేంద్రా నా మీద నవ్వుతున్నావు? నేనే నవ్వలేదు. రావద్దు, నా జోలికి రావద్దు చెప్తున్నాడు. ఏం రాడు. మెల్లదు. సారీ నవ్వుతున్నావు మరి? ఏం నవ్వట్లేదు. కాదు డ్రెస్ మార్చిన బా, ఆడికి వచ్చిండు ఇంత పడ్డది ప్యాంట్కి పొక్క, అంగి ప్యాంట్ అన్ని చినియా మరి. ఏడుండ్రాడు నాకు ఆయన చూస్తేనే ఈసారి తక్కువ గడ్డి ఉన్న సైడ్ నువ్వే ఉండు బావ, ఎక్కువ గడ్డి ఉన్న సైడ్ నేను ఉండా. ఏడా పీకిని మొత్తం నేనే వాడేం చేసి నాడు. సరే ఏమనుకో బావ, జర చేయి బావ ప్లీజ్ బావ, చీకటి అవుతుంది మళ్ళీ. తప్పుతా అది నాకు వాని వాడు చెప్తున్నా రే, ఒకటే చెప్తున్నా, వాడు కనుక నాకు ఇక్కడ కనిపిస్తే నా జోలికి వస్తే మాత్రం వెళ్ళిపోతారా. నువ్వు అడిగినా ఇక తీర బట్టలనే చేయను, ఇప్పుడు ఏదో బట్టలైనా కట్టుకొచ్చి నేను చూసుకుంటలే అని సంగతి. దా బావా, ఇటు తక్కువ ఉంటుంది, ఇటు చేయి నువ్వు, నేను ఎక్కువ సైడ్ పోయి నేను చేస్తాను. అమ్మా నువ్వు మంచి మోగనివే, తక్కువ సైడ్ నాకు ఇచ్చి అది నువ్వు వీక్తావు. అమ్మా నిన్ను నమ్మేది లేదు, నేను అటే పోతా, నువ్వు ఇక్కడనే వీకు. కాదు బావా, నీకేదో కుచ్చుకుందని చెప్పి నేను తక్కువ సైడ్ ఇచ్చిన, నమ్ము అటు సైడే ఎక్కువ ఉంటుంది. నిన్ను నమ్మినందుకే ఇంత దిగింది. మళ్ళా నమ్మి ఈడ వంగినా అనుకో, ఆడ ఏడికేళ్ళు ఏం చెప్తాడో నాకే తెలియదు, నేను లోపలికే పోతా. నీ తీట పో, నేను తక్కువ ఉన్న సైడ్ అని నేను ఇస్తే నాకు అది ఏ కావాలి, నీ నానే ఇస్తాను పో, పోయి చేసుకో. ఈ బాడకాళ్ళని నమ్ముతాము, తక్కువ మొగలు కాదు, తక్కువ ఉన్నది నాకు ఇస్తాడంట. అమ్మో దరిద్రుడు టెంకాయ ముట్టుకుంటే అది వంకాయ అయిపోయిందని ఇదే మాస్టారు. ఈ శర ఒప్పుకున్నందుకు ఈ తింటాలేంది, ఆడకిల్లి ఆడు వద్దు 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 అంటే అని పట్టుకొచ్చిండు. అమ్మా ఆడింత వచ్చిండ్రా. అమ్మో మళ్ళా నువ్వేనా బా? ఓ అమ్మ తాగిందా బాబా? లే బా, లే. ఓ అమ్మ ఏం తీసుకుంటున్నారా? చెదిరా నువ్వు దూరం జర్రా ఫస్ట్ నాకు. ఈడెందుకు వచ్చిండ్రా, ఈడెందుకు వచ్చాడు, ఏడుకు వస్తున్నారా నా ఇంకంగా రారా రిపో వెళ్ళిపోతాడు. అన్నా మళ్ళా పోయిండే. మళ్ళీ ఏం చేసినవరా నువ్వు? ఓ బావా
మళ్ళీ ఏమైంది? జర్రా నువ్వు ఏం చేయి పెడతావు రా, ఆడి తీసుకుంటాడు నువ్వు తీసుకుంటాడు, ఏందిరా పిసుకొని బండ్లారా. మళ్ళీ ఏమన్నా కూర్చున్నా ఏంది? ఏమైంది ఏమైంది చెప్తేనే నాకు తెలిసేది. అంటే ఏంది ఏమైంది? ఏం చెప్పినారా బాట బాట రావద్దని చెప్పిన. నేను నీకేమని చెప్పినా అటు వద్దు బావా, అటు గడ్డి తక్కువ ఉంటుంది అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఆడున్నని నాకేం తెలుసు ఆడున్నాడా అని. ఆడని వెనక చూసుకోవాలి, వచ్చి వచ్చి గొప్ప గుద్దిండు. అమ్మా మరి గాన్ సైడ్ ఎందుకు పోయినావు? చూసుకోలేదు వెనకంగా వచ్చేది. నీకేం చెప్పినరా నేను? గడ్డి తక్కువ సైడ్ చేస్తాను. గడ్డి తక్కువ కాదు, వాడు రావద్దు ఉండొద్దు అని చెప్పిన నేను. ఇప్పుడు రావద్దండి ఎట్ట బావా, అది ఇంత ఉంది మన ఇద్దరి వల్ల అవుతుందా? మనకే ఆడ హెల్ప్ చేస్తాను నేను పెట్టుకుంటే. అందుకే ఆయన లోపల పెట్టిన బావ వచ్చేసాడు రాక లోపల పంపించిన. నువ్వేమో గడ్డి తక్కువ సైడ్ నేను మొగిడ పెడితే నాకు అటే కావాలని పోతుంది. నేను రానురా. అట్లా అనకు బావ, ప్లీజ్ బావ, రిక్వెస్ట్ నేను రానురా. ప్లీజ్ కాదు ఆయన చెప్తున్నాగా, ఆయన కట్ సైడ్ ఒక గట్టి పెట్టేసి అటే ఉంచుతా. నేను ఈ పక్కన కూడా రాని నాని. వస్తే మాత్రం నీసారి వాడు నాకేమన్నా నేనే ఏమన్నాను ఇక వస్తే పోయిగా. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. వస్తే పోయి ఆయన సంగతి నేను చూసుకుంటా. గిట్టు ఆయన సంగతి నేను చెప్తాను. గిట్టు అన్నట్టు పెడతా నువ్వు. గడి లేదుగా, ఇటు లేదు. నేను నీ కోసం వస్తే వాడు నాకు వచ్చి ఏందిరా ఇది నా బాధ. అమ్మా ఓ కిల్గాడు చూడు, ఆడు ఉన్నట్టుండగా పక్కన నేను పక్క చేసుకుంటారా. వాడు ఏడుండ్రా, ఆ మూలకు చేస్తుండే నువ్వు చెయ్యి, నీ దగ్గర రాకుండా నేను చూసుకుంటా. నాకు ఆ మూలకైతే కనిపించినాడు. నా దగ్గర రావద్దు, ఇద్దరి మధ్యలో గిట్టు ఉండాలి. నాది నేను చేసుకుంటా, వాంది ఆడు చేసుకోవాలి. కట్టెలు పెడతా పో. సరే అయితే ఇక సేపు పెట్టు, అది పెట్టు. నువ్వైతే ఆ కట్టెల దాకా రాకు. మళ్ళా వచ్చి ఆడిది అన్నాడు అది అన్నాడు అని చెప్తున్నా. ఇగో చెప్తున్నా, నేను గిట్టు ముందుకే పోతా కానీ వెనక పోను నేను. అయితే ఇంటికి పోతావు ఏంది? ముందు కానీ ఇంటికి పోతావు ఏంది? తెలికలు నేను ఇళ్ళనే ఉంటారా, నేను ఎడికి పోతారా? నన్ను ఊనిస్తావురా, నువ్వు నన్ను బతకనిస్తట్లేవురా నాయన. నన్ను వాడుకోలే కవ్వుకొని తవ్వి వేసిన నేను. ఈ అమ్మ ఈ అఖిల్ గాడు కాలేజీ పోయి వచ్చుడేందో, ఈ భావన్ దాంతో కూర్చుడేందో, నేను ఈ గెట్లు పెట్టుడేందో. నాకు ఈ గడ్డి వీకుడు కంటే వీళ్ళిద్దరికి కాంప్రమైజ్ చేసుడే ఎక్కువ ఉంది. ఈ అమ్మ బావ ఆడుండు, ఇటు ఈడుంది, బావకే ఎక్కువ పెడదామా? ఏ వద్దులే పాపం, ఈడికే కూర్చుకొని ఉంది. ఈ మడి ఎక్కువ మడి పెడితే మళ్ళీ ఆయనకు మళ్ళీ రేపు వేసాడో రాడు. లేచినా లేకుండా మనకి బావకే ఎక్కువ పెడదాం. అఖిల్ అటే ఉండు, ఇటు సైడ్ రాకు చెప్తున్నా. అదంతా మంచిగా వెక్కిడ బావ నిన్ను రాకుండా ఇక్కడ గెట్టులాగా పెట్టమన్నాడు. నీ అమ్మ అన్నా, నా గురించి తెలియదా అన్నా నీకు? తెలుసు, అందు గురించే గెట్టు పెట్టమంటుండు. అవన్నీ ఏమవుతుంది కానీ ఇంకో ఈ లైన్ ఉంది చూడు, ఈ లైన్ అంటే దాటి రాకు. సరే సరే. ఇంకో బావకు అది నీకు ఇది. సరే లైన్ పెడుతున్నా, లైన్ దాటి అయితే రావద్దు. మళ్ళీ అనవసరంగా మనకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మన ఇద్దరి మీద పడుతుంది. అవును, పని అంతా మనకే పడుతుంది. అందు గురించి ఏం చేసిన అనుకున్నావు, బావకేమో ఎక్కువ పెట్టినా, మన ఇద్దరికి ఏమో తక్కువ పెడుతున్నా. మళ్ళీ గట్టిగానే నేను ఎందుకన్నా చూడు, ఎటు చూడు, అటు చూడు, అటు ఎక్కువ ఉంది, ఇటు తక్కువ ఉంది. ఈ లైన్ దాటి రాకు చెప్తున్నా ఇక్కడ. అమ్మ మళ్ళా నా పాలన మాకే గిట్టు పెట్టేసాడు. చలి ఈసారి డబల్కి త్రిబుల్ దింపుతా, చూసుకున్నాం. ఏంద్రా ఏమో గొలుగుతున్నావు బావనే? బాగా నేను ఎందుకంటానా? చెయ్యి మంచిదే గెట్లు పెట్టి అంటున్నా. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा సరే బాగా ఆడుండు, అఖిల్ గారు ఇడు సేఫ్. రిలాక్స్. అనుభవించు రాజా పుట్టింది పెరిగింది ఎందుకు. బాగా గెట్లు పెట్టించిండు మా పొలంలో, బాగానే హట్ అయినట్టుండు. ఒకసారి అయితే పోయి మందలి చూద్దాం. మళ్ళీ మందలి అన్న పేరు మనకెందుకు, పోయొద్దాం. ఓ బావో, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినారా నా గెట్టు దాటి? ఈ రెడీ పోయారా? గట్ట అంటే విను బావా,
నీకు దెబ్బ తాకిందని చూద్దామని వస్తే వద్దురా నాయన మీ జాలి వద్దు ఏది వద్దురా బాబు, కూర్చుందే సరిపోయింది. గట్టుంటుంది బావ, ఎంతైనా మా బావ చూడాలి బావా. ఏం చూస్తావు? దస్తుడు దస్తుడు ఏముందిరా? వద్దు బావ, పోతా బావ, పోతున్నా. ఈ డేడీ పోయిన గట్టి పెట్టిన వాడు వస్తుండ్రా వాడుకో వీడికి. ఏడున్నారా నువ్వు? ఏడున్నారా రోయ్? నా మళ్ళీ అవుతుంది, మళ్ళీ ఏమన్నారు రా ఈ అఖిల్ గాడు బావని. ఈ అమ్మ షేనుకున్న వాడకు గడ్డి ఇట్లా వేస్తుంది కదా, ఓడి విక్కలేడు. మో ఇది నా భాగమే కదా, నేను వీకేది. అమ్మ నేనేమో ఆడ అనుకుంటే ఏమైంది బాబా, ఒకటే లొల్లి పెడతావు. ఆడ బొచ్చాడు పని చేస్తుంటే నువ్వు పని చేసుకునియో, నన్ను ఏం చేసుకునియో. ఏ కాలమేరా నేను కూతేసి ఏడిపోయినవరా నువ్వు? కనబడదైతే ఆడ బొచ్చడు ఉంది బావా, అది ఇంత హైట్ ఉన్నాయి గడ్డి, చేతులు వస్తున్నాయి ఆ గడ్డి వీగి అసలు. అమ్మో నువ్వే గడ్డి వీక్తున్నావా? చూసావా ఆడ ఎంత గడ్డి ఉందో చూసావా? ఎంత మూపి చేసినావయ్యా పీకి? ఆడ 3 బస్తాలు అయినాయి. ఆయనకి అంత వద్దురా, గాడు ఎందుకు వస్తుండే అఖిల్ గడి నా దగ్గరికి? ఆడు గట్టి అది గట్టే పెడితే మళ్ళీ ఎందుకు వస్తాడు ఆడు? ఏం గట్టి పెట్టినావయ్యా? వస్తుండే ఏదో డోర్ బెల్ కొట్టినాడు, ఒకటి కొడుతుండే మళ్ళా కొట్టిరా. నేను పోతారా రే? మంచిగా ఉందా? నువ్వేం చూస్తున్నావురా? మా ఏంద్రా ఇది, ఏదో మ్యూజియం చూసినట్టే చూస్తారేంద్ర ఒక్కొక్కరు లేపి. సరే ఆయన జోలికి పోకంటే నువ్వేం చేస్తావు? నాకు అన్నదమ్ములను చూస్తుంటే రిలాక్స్ ఏం చేసేది నాకు అయితలేదు. ఏడ నాకు ఎక్కువ గడ్డి ఉంది, నేను నన్ను మళ్ళీ రాకుండా చూసుకుంటది. నువ్వు వీక్తున్నావా నిజంగా? చూసావా నమ్మినాలే, చూసావా? నమ్మినా. అమ్మో ఈ అఖిల్ గాడు ఏం చేసిండ్రా ఆయన మళ్ళా. అరే అఖిల్ మరి అఖిల్ ఏందన్నా ఒకటే పిలుస్తావు? పని చేయాలా వద్దా? ఏంద్రా అట్టంటావు? మరి ఏం చెప్పు. కాదు అటు బావ దగ్గరికి పోయినావేంటే ఏంది? అనా తాగిస్తే మందల్ని వెళ్ళనా వద్దా, చూడాలనా వద్దా ఎట్టుందో? చూస్తుంది పోయినా ఆయన వచ్చి కాలింబెల్లి విసినట్టు బిస్కిన్ రానంటుండు. ఊకో అన్న, నేనెందుకు బిసుకుతా? దెబ్బ తాకింది కానీ అట్ట చేస్తావరా? అన్నా నేను బిసుకుతా అన్న. మరి ఒకటే ఆయన రాని ఎక్కువ నాన్న మీద కోపడు, నాకేమో ఆడ బొచ్చడు పని ఉంది. ఆయన ఏ చెట్టుకు తలిగిండో నన్ను అంటుండు. పోకురా నేను పోను. అమ్మ బావ దగ్గరకు వచ్చిందిగా, వద్దు అమ్మో. బావా ఓ బావా ఏంద్రా నీది లొల్లి? బాగుందా బావా? అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకు మాస్టారు మాటికి గుర్తు చేస్తారు? మర్చిపోయిందా అని గుర్తు చేస్తా ఉన్నావు. నీకు పని లేదా? పని చేసుకో. మనం కూర్చున్నామని మందలిద్దామని 2 సార్లు వస్తే 2 సార్లు కసురుకుంటాడు. చూద్దాం, మనకు కూడా టైం వస్తుంది, ప్రతి కుక్కకు టైం వస్తుంది. చెప్దాం. ఈడేంద్రా మర్చిపోయిన నొప్పిని ఒకటే గుర్తు చేస్తుండు, బావా అని. అమ్మో ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. సరేలే కొద్దిసేపు కూర్చుంటా, ఎండకు మొత్తం చెమటగా ఆడుతూ ఉంది, అలసిపోయినట్టుంది. కొద్దిసేపు కూర్చొని జర చెట్టు నీడ కూర్చొని ఫోన్లో రీల్స్ చూస్తా. అమ్మో నేను ఇప్పుడు మీకు స్వయంగా చేసి మరీ చూపిస్తా. అమ్మా చూపిస్తాడంట. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అమ్మ ఇంత గడ్డి ఉందేమో నాయన, మా అన్నే తక్కువ కానీ అంత. అమ్మ ఈ చేనులో రాయవాడు పెట్టినాడు నాయన. ఆయనతో మా బావ పీక్కుడు వచ్చి వెనక మగల వాడు దీన్ని తట్టిన అనుకో నన్నే అంటాడు, మళ్ళీ నేనే కొట్టినా అంటాడు. ఎందుకా బాగా తీసి అవతలని వాడేస్తా. అమ్మ మళ్ళీ మోసుకుంటున్నావరా నాయన. ఇంతలో రైతు ఎవరు కొట్టింది?
మళ్ళా నువ్వేనా బావా? అరే నువ్వే నా రక్కీగా మళ్ళీ నువ్వు అమ్మ నువ్వు కింద పడతావని నేను రాయితలేస్తే మళ్ళీ నువ్వేనా అన్నావు. మళ్ళీ వీడికి ఎందుకు వచ్చినావు నువ్వు? నువ్వేంటి నేను ఎండకు చేసేసి నేను అలసిపోయి ఉన్నాను వచ్చి ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటుంటే నువ్వు మళ్ళీ నా మీద రాయి. నీకోసమే చేసిన పక్కకు నేను. ఏం పక్కకి వేసినా నువ్వు అమ్మా ఎండ కొడుతుందని 2 నిమిషాలు ఇట్లా చెట్టు మీద కూర్చున్నా. ఆడు కూడా రాయి ఎత్తేసి ఎవడా అని చూస్తే అడకిలు కాడు. అఖిల్గా ఏంద్రా నువ్వు కాదురా ఎన్నిసార్లు ఉంటారా ఎందుకు కొడుతున్నావు? ఎన్నిసార్లు కొడతారా బావని? ఎన్నిసార్లు కొడతా బావ నేను ఎందుకు కొడతానా? ఏడుస్తున్నాడు కూర్చొని. అన్న ఆడ రాయి ఉంటే ఆయనకే తాకి పడతాను నా టీసరేసిన అన్న అల్ల చెట్లలో గాయన ఉంటాను నాకేమేరకానా? షాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఏంది మాట. నిన్నే ఉన్నావు బిడ్డ, నువ్వు కొడతావు మా అన్నతో కొట్టిస్తావు. చెయ్యి పని చెయ్యి, నీ పని ఎట్టేయాలో నాకు ఎరికే, చూసుకుందాం. అయిపోయినకి వచ్చిందిరా నాయన, గట్టి దగ్గరకు వచ్చింది. ఇట్టే కాదు బిడ్డ, నీ సంగతి చెప్తావు. ఏడికెళ్ళరా గడ్డి పడుతుంది. ఎవరా గడ్డి మీదేస్తుంది అమ్మాయి. ఏం రా వాయిస్ మారింది? అన్ని మారుతాయి మా అన్నతో కొట్టించావు, నువ్వు కొట్టించావు, నీ సంగతి ఎంతో చూస్తా. ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. ఇడేదో తేడా ఉందిరో, ఈ నన్ను కొట్టేటట్టే ఉండు. ఇంత వెళ్ళొద్దు చిన్నోడు అనుకున్నా కానీ కొడతట్టే ఉండు. రే నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా. సరే పాపం దడుచుకున్నట్టున్నాడు ఐడియా. బావ రీల్స్ చేస్తాడు కదా, ఆ రీల్స్తో ఇలా దెబ్బ కొట్టాల్సిందే, బావ పని అయిపోవాల్సిందే. చూసుకున్నాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బావా ఏంద్రా నువ్వు రీల్స్ చేస్తావు బావా, సూపర్ ఉన్నాయి బావా. నీకే తెలుసా? మా దోస్తాలు చూసి పంపించారు బావా. చూసినావా? ఇగో సూపర్ చేస్తున్నావు బావ, ఇగో మస్తు చేస్తున్నావు, వేరే లెవెల్ ఉన్నాయి. అరే ఎవ్వరు సపోర్ట్ చెయ్యరా నాకు. నేను ఉన్నదే నీ పని చేస్తాను బావా. ఏంద్రా అదే సపోర్ట్ చేస్తా బావా. సపోర్ట్ చేస్తావా? అరే చేయరా, నాకు సపోర్ట్ చేయరా. రే చేస్తా బావా, 2 నిమిషాల టైం, ఫోన్ తీసుకొని వస్తా నేను. అలా సరే, రీల్స్ సరే. దంచి పడేద్దాం. సరే వస్తా బావా. ఏడిపోతుండ్రా ఇడు, సపోర్ట్ చేస్తానే. అయిపోయింది బతిక చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటూ. నా బొమ్మది నాకు సపోర్ట్ చేస్తా అంటుండ్రు రీల్స్లో. నేను ఫేమస్ అయిపోతా. ఇయ్యా నా బొమ్మడిది మంచోడేరా నాయన అని ఇంతసేపు మస్తు బాధ పెట్టినా అని. బంగారం నా బొమ్మడిది. అరే వచ్చినా రాకేల్ బావా. ఏందిరా మస్తు ఉందిరా ఫోన్ ఇది. ఒకటే పని, ఇప్పుడు ఫోటో షూట్ చేద్దాం. చేద్దాం. నేను వైరల్ అయిపోవాలి మంచిగా. వైరల్ అయిపోతావు. ఏం చేద్దాం చెప్పరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇగో ఎరా చెప్తాదా. పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. కానీ అంత బాగానే ఉంది, కానీ షెట్ అడ్డుంది బా. ఏం చేయమంటావు చెప్పరా? దేనికోసం నేను చూస్తున్నా బా, పీకేసాయి. సూపర్ ఫెంటాస్టిక్ పోస్ బా, వేరే లెవెల్ వైరల్ పో. చూపిరా నెక్స్ట్ టైం చెప్పరా. చూపిస్తుందా పోజ్ చూపిస్తుందా? చెప్పు. ఇగో ఇక్కడ ఇలా నిలవాడు. రైట్ నడురా, నేను పెడతా ఇడిగా పోజు. అబ్బా వాట్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ ఫోటో బావ, ఎక్కడ టాలెంట్ బావ నీలో ఇది. కానీ చెట్టు అడ్డు వచ్చింది బావ మళ్ళీ. ఏం చేయండిరా, ఇదే నాకు కావాల్సింది. మళ్ళా వీకై సూపర్ బా, వేరే లెవెల్ బావా. ఓకేనా? ఓకే. ఇంకోటి చెప్తారా? ఇంకా ఉన్నాయా? ఇంకొక లాస్ట్ పోస్ట్. కానీ వైరల్ అయిపోవాలి. ఇలా నిలబడు. ఓకే రైట్ డన్. సూపర్ ఫోటో బావా, మళ్ళా చెట్టు అడ్డు వచ్చింది బావా. ఈ అమ్మాయి చెట్లకున్న వాడు ఏడవాడతా, నీకు ఏదో దొరుకుతుందా? ఈ అమ్మ సూపర్ బావా, వేరే లెవెల్ ఫెంటాస్టిక్. ఈ తాయి మనకు ఫేమ్ అయిపోవాలిరా, ఫేమస్ వైరల్ బావా. ఇది ఎడిట్ చేసి ఫోటో పెట్టేసి. అమ్మా నువ్వు సూపర్ రా. అట్లుంటది మరి నాతో. నువ్వు నిజంగా సూపర్. నువ్వు మా బాబా.
అసలు క్లైమాక్స్ సీన్ ఇప్పుడు ఉంటుంది నీకు. ఈ ఫోటోలు మా అన్నకు పంపించి నిన్ను కొడుతుంటే అఖిల్ గారు నిజంగా సూపర్ రా. ఏం తీసిండ్రా ఫోటోలు. ఇప్పుడు ఆ ఫోటోలన్నా ఇన్స్టాల్లో పోస్ట్ చేస్తా, వైరల్ అయిపోతా. డింకి చికెట్ అబ్బా నొప్పి నేనైతా. ఏమైందిరా గట్టుకు వస్తున్నావు? ఏం చేస్తావు? ఏమైందిరా? ఏంది ఏంది ఏంటి ఆ చెట్లు ఏంటి ఏం చెట్లు? ఆ చెట్లన్నీ ఎందుకు వీకినాడా? ఏ చెట్లు రా? అగో ఆడ ఆ చెట్లు ఎవరు వీకిరు? 10 చెట్లు. ఎప్పుడు? ఇప్పుడే. నేనా? అంగో చూడు ఏడ వీకినా? ఇవన్నీ ఫోటోలు ఏంది ఓడి వీకింది? అరే గాడ చూడు.